శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మార్చ్ 29, 30 తేదీల్లో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, ఈ 2 రోజులు వీరికి వృత్తిపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, కెరియర్ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీరి జీవితంలో ఎలాంటి పరిస్థితులను వీరు ఎదుర్కోబోతున్నారు, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 2 రోజుల్లో ఈ యొక్క సింహ రాశి వారికి ఏంటంటే ఎవరు నిజంగా మీతో ఉన్నారు, ఎవరు మీతో నటిస్తున్నారు అనేది క్లియర్గా అర్థం అవుతుంది. డబ్బు విషయంలో కూడా ఒక చిన్న మార్పు పెద్ద లాభంగా మారే సూచనలు ఉన్నాయి. కానీ ఇదే సమయంలో మీకు కొంతమంది మీ ఎదుగుదలను చూసి లోపల ఈర్ష్యపడేవారు కూడా ఉంటారు. వారితో జాగ్రత్త. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ 2 రోజులు మీకు ఏం జరుగుతుంది, గ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయి, ఈ 2 రోజుల్లో మీరు ఏది కోరుకుంటే ఏది మీకు దక్కబోతుంది, పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురుజీ మురళి ఆనందరాజు గారు. గురుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. ఇక్కడ మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మార్చ్ 29, 30 తేదీల్లో అయితే మీరు కోరుకున్న ప్రేమ, మీరు కోరుకున్న గౌరవం, మీరు కోరుకున్న డబ్బు మీకు దక్కబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజులు గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా మారబోతున్నాయి. దైవం యొక్క అనుగ్రహం కూడా మీకు ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులు మీరు చూడబోతున్నారు. అలాగే ఈ 2 రోజుల్లో మీ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడే వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి. ఈ 2 రోజులు ఏ నిర్ణయమైనా 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ 2 రోజులు దైవానుగ్రహం మీకు బలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ 2 రోజుల్లో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీరు రహస్యంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ఎదుగుదలను ఆపివేసేవారు, మీరు ఎదుగుతుంటే చూడలేని వారు అయితే మీ దగ్గరే ఉంటారు. ఆ విషయం మీకు అర్థం కాలేకపోతుంది. ఈ 2 రోజుల్లో మీరు లోపలగా ఒక కొత్త కాన్ఫిడెన్స్గా ఫీల్ అవుతారు. గతంలో ఏదైతే విషయంలో మీకు డౌట్ ఉండిపోయిందో మీరు ఇప్పుడు క్లియర్గా ఆలోచించి ముందుకు వెళ్ళి మైండ్లోకి వస్తుందని చెప్పుకోవచ్చు. మీ మనస్సు అనేది చాలా స్పష్టంగా, స్ట్రాంగ్గా మారుతుంది. ఎవరు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే పరిస్థితి మీకు తగ్గుతుంది. మీకు అసలు మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆపుకున్న నిర్ణయాలు ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా అమలు చేయడం మొదలు పెడతారు. ఈ రోజుల్లో మీకు వచ్చిన ఆలోచనలు సింపుల్గా కనిపించిన వాటి వెనుక పెద్ద ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా రాబోయే రోజుల్లో ఇన్కమ్ మారే అవకాశంగా ఉంది. అయితే ఇక్కడ చిన్న జాగ్రత్త అవసరం. మీ ప్లాన్స్ అందరికీ షేర్ చేయకుండా కొంచెం సైలెంట్గా ముందుకు వెళ్ళడం ఇంకా మంచిది. ఎందుకంటే మీ చుట్టూ కొంతమంది మీ ఎదుగుదలను అర్థం చేసుకోలేక లోపలే నెగిటివ్గా ఆలోచించే అవకాశం ఉంది. అయినా మీరు ఫోకస్ కోల్పోకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెడితే ఈ 2 రోజుల్లో ఒక బలమైన ఫౌండేషన్గా మారుతుంది. మీలో ఉన్న లీడర్షిప్
క్వాలిటీ ఈ 2 రోజుల్లో బయటపడుతుంది. మీరు చెప్పే మాటకు ఈ సమయంలో విలువ పెరుగుతుంది. ఇతరులు మీ మాటకు మీ దగ్గరకు వచ్చి సలహాల కోసం రావడం కూడా మొదలు అవుతుంది. మొత్తానికి ఈ సమయం మీకు అనుకూలమైన సమయం, మీకు నమ్మకం పెంచే సమయం అవుతుంది. దీన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీకు ఒక మంచి మార్గం చూపే సమయం అవుతుంది. దైవానుగ్రహం మీపై స్పష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఒక శుభ మార్పు మొదలవుతుంది. మీరు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్న పనిని అకస్మాత్తుగా సెట్ అవ్వడం లేదా ఎక్కడో స్టార్ట్ అయిన విషయం సడన్గా క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఇది కేవలం అదృష్టం కాదు, మీ కష్టానికి దైవం ఇచ్చే ఫలితం అని చెప్పుకోవచ్చు. మీరే చేసే ప్రతి చిన్న పని కూడా ఒక మంచి ఫలితానికి దారి తీస్తుంది. అందుకే ఈ రోజుల్లో మీరు ఏ పని అయినా కాస్త విశ్వాసంతో ప్రారంభిస్తే అది సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఉదయం సమయంలో దేవుణ్ణి గుర్తు చేసుకొని ఏ పని అయినా మొదలు పెట్టండి. మంచి ఫలితాలు మీరు పొందుతారు. ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. మీరు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. ఈ రోజుల్లో అనుకోకుండా కొన్ని వ్యక్తులు మీరు కలుస్తారు. వాళ్ళు మీకు ఒక కొత్త దారి చూపించే అవకాశం ఉంది. ఇక్కడ ఒక విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి. అందరినీ ఒకేలా నమ్మకండి. ఎవరికి ఏం చెప్పాలి అని, ఎవరితో ఎలా ఉండాలి మీరు ఆలోచించండి. అన్ని విషయాలు మీరు షేర్ చేసుకోకండి. మీ చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ స్లోగా ఈ సమయంలో తగ్గుతుంది. మీరు చేసే పనులకు అడ్డంకులు తొలగిపోతాయి. మొత్తానికి ఈ సమయం మీకు దైవ బలం, మనసు బలం రెండూ కలిసే సమయం అవుతుంది. మీరు ఒకసారి స్టార్ట్ అయితే వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేకుండా ముందుకు వెళ్ళేలా మారుతుంది. డబ్బు విషయం మీకు ఒక ప్రత్యేకమైన టర్నింగ్ కనిపిస్తుంది. ఇంతవరకు స్లోగా ఉన్న ఇన్కమ్ ఒక్కసారిగా కాస్త కదలడం మొదలవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. అదే మొదట చిన్నదిగా కనిపించిన దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే అది పెద్ద లాభంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు చేసిన పాత పనుల నుంచి లేదా ఎవరైనా మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇప్పుడు తిరిగి వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. ఈ సమయంలో ఖర్చుల విషయంలో మీరు జాగ్రత్త అవసరం. ఈ 2 రోజుల్లో మీ యొక్క ప్లాన్స్, సేవింగ్స్ అనేవి ఎవరికి చెప్పకండి. ఈ 2 రోజుల్లో అయితే మీకు దైవ బలం అధికంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. గతంలో మీరు ఏదైతే గౌరవం కోల్పోయారో, ఎవరైతే మిమ్మల్ని నిందించారో, ఎవరైతే మిమ్మల్ని అవమానించారో అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆర్థిక సహాయం, మీ యొక్క సలహాలను కోరబోతున్నారు. మీరు పోగొట్టుకున్న గౌరవం మీకు ఇప్పుడు లభించబోతుంది. అదేవిధంగా ఈ 2 రోజుల్లో ముఖ్యంగా ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపి చూసి మీ ప్రేమను అర్థం చేసుకోకుండా మీ నుండి విడిపోయారో అటువంటి వ్యక్తులు మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు. మీ ప్రేమను అర్థం చేసుకొని మీ దగ్గరికి అయితే ఈ సమయంలో రాబోతున్నారు. వారు మీ డబ్బుని చూసి వస్తున్నారా, మీ నిజాయితీని చూసి వస్తున్నారా, అది మీకే అర్థం అవుతుంది. వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో గతంలో ఏదైతే డబ్బు రావట్లేదు, కష్టానికి ప్రతిఫలం దక్కట్లేదు అని బాధపడుతున్నారో ఈ సమయంలో మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. ఆగిపోయిన డబ్బు వస్తుంది. గతంలో మీరు ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే ఈ సమయంలో అయితే మీకు తిరిగి వస్తుంది. మీరు కోల్పోయింది, మీరు కోరుకున్నది ఈ సమయంలో మీకు దక్కబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజులు అయితే దైవ బలం మీకు అధికంగా ఉండటం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ పనితీరు మెరుగుపడుతుంది. సకాలంలో శ్రమించడం వల్ల ఆశించిన ఆర్థిక ఫలితాలు వస్తాయి. ప్రేమపరంగా, కుటుంబపరంగా మీ జీవితంలో అద్భుత మార్పులు చూస్తారు. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి. ఈ 2 రోజుల్లో మీ యొక్క భాగస్వామితో ఉన్న చిన్న చిన్న అపార్థాలు, గొడవలు పూర్తిగా తొలగిపోయి వారితో మీ బంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే తక్కువ ఉత్సాహం లేదా శారీరక ఇబ్బందులు గతంలో మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయి. అటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఈ
సమయంలో మీరు నిత్యం అంటే సూర్యదానం లేదా సూర్య నమస్కారం చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది, కార్యసిద్ధి కూడా కలుగుతుంది. ఈ 2 రోజుల్లో అయితే వృత్తి రంగంలో అయితే ఊహించని ధనలాభాలు కలుగుతాయి. వ్యాపారంలో ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ఎందుకంటే కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలను చూస్తారు. మీ యొక్క అప్పుల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ 2 రోజుల్లో వ్యాపారస్తులకు మీరు ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ మీరు ఎంత కష్టపడుతున్నారో అనేటువంటి దాన్ని మీ యొక్క బాస్ అయితే చూసి మీకు ప్రశంసలను కురిపిస్తారు. మీకు మంచి గౌరవం అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. తొందరలోనే మీకు జీతాలు పెరుగుతాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ 2 రోజుల్లో అయితే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఖచ్చితంగా మీరు కోరుకున్న రంగంలో మీకు ఉద్యోగం లభిస్తుంది. ఈ 2 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ అయితే మీకు అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. ఈ 2 రోజుల్లో ఒక చక్కటి అవకాశం అయితే మీకు వస్తుంది. ఖచ్చితంగా మీరు కోరుకున్న ఉద్యోగం మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ 2 రోజుల్లో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి గురువు అనుకూలంగా మారడం వల్ల మీ యొక్క వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎందుకంటే ఈ సమయంలో గతంలో చూసిన సంబంధం లేదా మీరు కోరుకున్న వ్యక్తులు అయితే మీకు భాగస్వామిగా వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో చదువుపై ఏకాగ్రత పెట్టండి. అప్పుడే మీరు పోటీ పరీక్షల్లో విజయాలు పొందుతారని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు అయితే ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. ఈ 2 రోజులు ఏంటంటే మీరు ఆ పరమేశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించండి. వీలైతే శివాలయానికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టండి. అలాగే మీరు నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. ఏదైనా మీకు తోచిన దాన ధర్మాలు పేదలకు చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. నిత్యం మీరు హనుమాన్ చాలీసా, శివాష్టకం పఠించండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.